హల్లెలూయా. గట్టిగా చెప్దామా? లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం, ఏమైనా గుర్తుందా? ఒక 4 క్యారెక్టర్స్ పేర్లు వినిపించాయి కదా, వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా? ఎలిమెలెకు అంటే అర్థం ఏంటి? గాడ్ ఈజ్ కింగ్. ఓకే. ఇంకే క్యారెక్టర్ పేరు ఉంది. రూతు అంటే అర్థం ఏంటి? ఫ్రెండ్షిప్. రూత్ అంటే. నయోమి అంటే అర్థం ఏంటి? ఆహ్లాదమైన. వాళ్ళిద్దరు పిల్లల పేర్లు ఏంటి? కిలియోను, మహలోను అంటే అర్థం ఏంటి? కిలియోను అంటే అర్థం ఏంటి? ఓకే. సో వాళ్ళు ఆ ప్రాంతం నుంచి తిరిగి బెత్లెహేముకి తిరిగి వచ్చారు కదా. ఓకే, 22వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. మోయాబీరాలైన రూతు ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవలకోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. వాళ్ళిద్దరూ బెత్లెహేముకి చేరుకున్నారు. అంటే ఎలాంటి సందర్భంలో చేరుకున్నారు? యవలకోత ఆరంభ సమయంలో చేరుకున్నారు. అంటే కరువు ముగిసిపోయింది. మళ్ళీ సమృద్ధిలోనికి బెత్లెహేము వచ్చింది. సమృద్ధిలోనికి ఇజ్రాయేలు దేశము వచ్చింది. 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 2వ అధ్యాయం మొదటి వచనము. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు ఏం పేరంట? గట్టిగా చెప్పండి. బోయజు. బోయజు అనే మాటకు బలము, స్ట్రెంగ్త్ అని అర్థము. బోయజు అనే మాటకు స్ట్రెంగ్త్ అని అర్థము, బలవంతుడు లేదా బలము అని అర్థము. అయితే ఈ నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. ఎవరి కుటుంబంలో నుంచి ఉన్నాడు? ఎవరి సైడ్ బంధువు అంటే నయోమి యొక్క భర్త సైడ్, ఎలీమెలెకు వైపు. అయితే ఒక చిన్న ఆలోచన ఇక్కడ చేద్దాం. మీరు చూడండి, అందరు నన్ను మీరు చూడండి. అతని గురించి రాయబడింది 2వ లైన్లో ఏమని రాయబడింది? అతను చాలా ఏంటంట? రిచ్ అనండి, ధనవంతుడు అనండి, గట్టిగా అనండి. బోయజు చాలా ధనవంతుడు. బోయజు అనే మాటకు అర్థం ఏంటి? స్ట్రెంగ్త్, మైటీ వెలర్ అని కూడా అనొచ్చు. బలవంతుడు, స్ట్రాంగ్ లేదా స్ట్రెంగ్త్ అని అర్థం. అయితే బోయజ్ అంట చాలా ఆస్తిపరుడు. ఒక విషయం మనం ఆలోచన చేద్దాం. అప్పుడు నయోమి 10 సంవత్సరాల క్రితము బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి వెళ్ళడానికి కారణం ఏంటి? కరువు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ కరువు టైంలో బోయజు ఎలా ఆస్తిపరుడయ్యాడు? కరువు టైంలో ఆస్తి అంతా తరిగిపోవాలి కదా. కరువు టైంలో వానలు లేనప్పుడు బీదవాడిగా అయిపోవాలి కదా, ఆస్తి లేకుండా ఉండాలి కదా, లేదా ఉన్నదంతా అమ్ముకొని ఉండాలి కదా. కానీ స్టిల్ హీఈస్ రిచ్ మ్యాన్. ఆ కరువు దేశంలోనే ఉన్నాడు, వాగ్దాన భూమిలోనే ఉన్నాడు, కరువు దేశంలోనే ఉన్నాడు, దేవాతి దేవుణ్ణి నమ్మాడు. అయినప్పటికీ ఆయన ఆస్తిపరుడుగా ఉన్నాడు. ఇటువైపేమో బోయజ్ ఉన్నాడు, ఇటువైపేమో నయోమి ఉంది. నయోమి ఏం చేసింది? దేవాతి దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. కానీ ఇటువైపు బోయజ్ని చూద్దాం. బోయజ్ ఏం చేశాడంటే సఫరింగ్ టైంలో కూడా వాగ్దాన దేశాన్ని విడిచి పెట్టలేదు. సఫరింగ్ టైంలో కూడా, శ్రమలలో కూడా దేవుడిచ్చిన వాగ్దాన భూమిని విడిచిపెట్టకుండా అక్కడే ఉన్నాడు. అతని ఫ్యూచర్ ఏంటో బోయజ్కు తెలియకపోయి ఉండొచ్చు. అతని దగ్గర ఉన్న ఆస్తి పోయి ఉండొచ్చు కూడా, తిరిగి మళ్ళీ సంపాదించుకొని ఉండొచ్చు కూడా. అయితే నేనేమంటా ఉన్నానంటే శ్రమ వచ్చినప్పుడు బోయజు పారిపోకుండా అక్కడే దేవుడితోటి అంటి పెట్టుకొని ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడు నయోమి అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇద్దరిలో ఎవరు ఆశీర్వదించబడ్డారు? ఒకసారి ఆలోచన చేద్దాం. శ్రమ వచ్చినప్పుడు నీ స్టాండ్ ఎలా ఉంది? కష్టం వచ్చినప్పుడు నీ స్టాండ్ ఎలా ఉంది? బాధ వచ్చినప్పుడు నీ స్టాండ్ ఎలా ఉంది? బోయజ్ లాగుందా? నయోమి లాగుందా? చాలామంది మనం నయోమి లాగుంటాం. వి రన్ అవే. ఏదో చిన్న శ్రమ వచ్చిందని, ఇక్కడ ఏదో చిన్న కష్టం వచ్చిందని, ఏదో చిన్న
టెంప్టేషన్ వచ్చిందని మనం ఏం చేస్తామంటే మనము అటువైపుకి పరిగెత్తడానికి ప్రయత్నాలు చేస్తాం. నయోమి కూడా ఏం చేసిందంటే, ఇక్కడ కష్టం వచ్చింది, ఇక్కడ కరువు వచ్చింది, నేను సమృద్ధిగా ఉన్న దేశానికి వెళతాను అని టెంప్ట్ అయిపోయి టెంప్టేషన్లో పడిపోయి దూరంగా వెళ్ళిపోయింది. ఎవరికి దూరంగా వెళ్ళింది? దేవునికి దూరంగా వెళ్ళింది. ఎవరికి దూరంగా వెళ్ళింది? వాగ్దాన దేశానికి దూరంగా వెళ్ళింది. ఎవరికి దూరంగా వెళ్ళింది? వాగ్దానానికి దూరంగా వెళ్ళింది. వాగ్దానానికి దూరంగా వెళ్ళింది. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నయోమికి దేవుడు వాగ్దాన భూమి ఇవ్వలేదా? వాగ్దాన పుత్రురాలు కాదా? ఇజ్రాయెల్ దేశం 12 గోత్రాల్లో ఒకటి కాదా? అయినప్పటికీ దేవుడి మీద నమ్మకం లేకుండా ఎక్కడికో అన్య ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఈరోజు నువ్వు నేను ఆలోచించాల్సిన విషయము, ఒక చిన్న శ్రమ వచ్చినప్పుడు నువ్వు వాగ్దానం పొందుకున్నా సరే, దేవుడు నిన్ను పాపులలోంచి రక్షించినా సరే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినా సరే, ఆ వాగ్దానం నీ బుర్రలో ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న శ్రమ వచ్చినప్పుడు నయోమిలాగా పారిపోతున్నావా? బోయజులాగా ఇంకా వాగ్దానాన్ని పట్టుకొని దేవుని వైపు చూస్తూ ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, బోయజ్ అక్కడే ఉన్నాడు, ఆస్తిపరుడయ్యాడు. నయోమి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎలా తిరిగి వచ్చింది? భర్తని, 2 పిల్లల్ని పోగొట్టుకొని తిరిగి మళ్ళీ అదే వాగ్దాన దేశానికి వచ్చింది. దేవుడు నీతో మాట్లాడుతుంది. శ్రమలలో నీ స్టాండ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఇన్ సఫరింగ్? శ్రమలలో నీ స్టాండ్ ఏంటి? పారిపోతున్నావా? అక్కడే వాగ్దానాన్ని పట్టుకొని ఉంటున్నావా? సంఘంలో చిన్న గొడవ వస్తే, చిన్న మనస్పర్ధ వస్తే వేరే సంఘానికి వెళ్ళిపోతారు చాలామంది. అదే సంఘంలో పెరుగుతాడు వాడు, అదే సంఘంలో బాప్తిసం తీసుకుంటాడు, అదే సంఘంలో ఆత్మీయంగా పెరుగుతాడు. ఏదో సేవకుడితోటో ఎవరో విశ్వాసతోటో ఏదో చిన్న శ్రమ వస్తుంది, ఏదో చిన్న బాధ కలుగుతుంది, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నయోమిలేగా మోయాబు దేశానికి పారిపోతాడు. కొంతమంది విశ్వాస జీవితంలో వెళ్తా ఉన్నప్పుడు ఏదో చిన్న శ్రమ వస్తుంది, చాలామంది విశ్వాసంలోంచి తొలగిపోతారు, విశ్వాసాన్నే ప్రశ్నార్థకంగా చేస్తారు. నేను నమ్మే దేవుడు నిజమేనా? క్వశ్చన్స్ వస్తాయి. సఫరింగ్ వచ్చినప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, శ్రమ వచ్చినప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, శ్రమ వచ్చినప్పుడు టెంప్టేషన్స్ వస్తాయి. పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలోకి వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలోకి వద్దాం. అక్కడ సఫరింగ్ గురించి పౌలు భక్తుడు, శ్రమలలో ఉన్న ఆనందం గురించి పౌలు భక్తుడు అద్భుతంగా వివరిస్తా ఉన్నాడు. చూడండి, 3వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఒకసారి ఆగండి. దేవుడు మమ్మను ఎట్టి ఆదరణతో ఆదరించుచున్నాడో, సెకండ్ లైన్ మళ్ళీ చదవండి. ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను, మన శ్రమల్లో మనల్ని ఎవరు ఆదరిస్తూ ఉన్నారు? ఎవరు ఆదరిస్తూ ఉన్నారు? పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, శ్రమ అంతటిలో దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు. ఇటు చూడండి. అసలు నేను అంటాను, పౌలు భక్తుడికి వచ్చిన శ్రమ ఇంకెవరికి వచ్చి ఉండదు పరిచర్యలో. కానీ పౌలు భక్తుడు ఏమన్నా తెలుసా? ఆయన మమ్మల్ని శ్రమలలో ఆదరిస్తూ ఉన్నాడు. చూడండి, పౌలు భక్తుడిని జైల్లో వేసేసినప్పుడు ఏడుస్తూ కూర్చున్నాడు, చక్కగా పాటలు పాడాడు శిలతో కలిసి. చూడండి, పాత నిబంధనలో భక్తులు ఒక చక్కటి పాట మనం వింటూ ఉంటాం కదా, సింహాల బోనైనను. ఒకసారి పాడదామా? ఆ లైన్ పాడదామా? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, సింహాల బోన్లోకి మీరు సంతోషంగా వెళ్తారా? చూడండి, బోయజుకి అది సింహాల బోను కాకపోయి ఉండొచ్చు, ఒక శ్రమ అయి ఉండొచ్చు, కానీ సంతోషంగా అదే వాగ్దానాన్ని పట్టుకొని అదే వాగ్దాన భూమిలో దేవుని వైపు చూస్తా నిలబడ్డాడు. నయోమి ఏం చేసింది? శ్రమ నుంచి పారిపోయింది. ఈరోజు చాలామంది యవనస్తుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, శ్రమ నుంచి పారిపోతూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి, శ్రమ నుంచి పారిపోతా ఉన్నారు. నువ్వు ఏ శ్రమ నుంచి పారిపోవడానికి వీలు లేదు. నీకు వాగ్దానం ఇచ్చింది దేవుడు, నెరవేర్చువాడు దేవుడు. ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరును గాక. గట్టిగా చెప్దాం,
ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు దేవుడు నేను విడిచిపెట్టాడు. దేవుడు ఇచ్చింది వాగ్దానం, నీకు మనుషులు ఇచ్చింది కాదు. దేవుడు ఇచ్చాడు నీకు సంఘం, మనుషులు ఇచ్చింది కాదు. దేవుడు ఇచ్చాడు నీకు సహవాసము, మనుషులు ఇచ్చింది కాదు. ఏదన్నా చిన్న శ్రమ వచ్చినప్పుడు తమ్ముడు చెల్లి పారిపోకుండా దేవుని దగ్గర నిలబడి నీ విశ్వాసాన్ని ప్రశ్నార్థకంగా చేయకుండా దేవుని వైపే చూస్తూ ఉండు. దేవుడు నిన్ను బోయజులాగా ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకసారి దావీదు గురించి మనం ఎంతగా డీటెయిల్డ్ స్టడీ చేసుకున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. దావీదు చిన్నగా ఉన్నప్పుడు ఎవరు వచ్చారు దావీదు దగ్గరికి? సమూయేలు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? అభిషేకించి నువ్వే రాజు అన్నాడు. ఇంతున్నాడు దావీదు, మేబీ టీనేజ్లో ఉన్నాడేమో, చిన్నోడు యవనస్తుడుగా ఉన్నాడేమో. దావీదును అభిషేకించిన తర్వాత వెంటనే రాజు అయిపోయాడా? దావీదు వాగ్దానం పొందుకున్నాడు. వాగ్దానం పొందుకున్న వెంటనే ప్యాలెస్లోకి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. దెర్ ఈజ్ అ జర్నీ. విచిత్రమైన విషయం ఏంటంటే దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత అన్నలందరూ యుద్ధానికి వెళ్తే తండ్రి ఏమన్నాడు? నువ్వు ఈ రొట్టెలు తీసుకొని మీ అన్న దగ్గరికి వెళ్ళు. పిజ్జా డెలివరీ బాయ్ అయ్యాడు దావీదు అని ఉండొచ్చు కదా, నేను రాజుని, నన్ను సమూయేలు అభిషేకించాడు, నేను డెలివర్ చేయడం ఏంటి ఫుడ్ అనుకున్నాడా? అనుకోలే. కానీ ఆ శ్రమల్లోంచి కూడా పాటలు పాడుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఆ టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నిలబెట్టాడు. ఆ శ్రమల్లో ఆనందాన్ని, దావీదు యొక్క ఆనందాన్ని దేవుడు గుర్తు చేసుకున్నప్పుడు ఆ పర్ఫెక్ట్ టైంలో దేవుడు దావీదుని రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నీ జీవితంలో నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. శ్రమల్లో నిలబడుతున్నావా? బోయజ్లాగా. శ్రమల్లో నయోమిలాగా పారిపోతా ఉన్నావా? ఒకవేళ శ్రమల్లో నువ్వు నిలబడితే బోయజ్లాగా ఆస్తిపరుడుగా దేవుడు నిన్ను చేయాలనుకుంటా ఉన్నాడు. శ్రమల్లో నయోమిలాగా పారిపోతే గనక నీ లైఫ్లో అన్నీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తావు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుదామా? 8వ అధ్యాయం 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుటకై? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎవరికి? గట్టిగా చెప్పాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ప్రశ్న. బోయజ్ దేవుని ప్రేమించాడా? నయోమి దేవుని ప్రేమించిందా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఫస్ట్ కండిషన్. దేవుని ప్రేమించు వారికి, తర్వాత ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును అన్నీ అరేంజ్ అయిపోతున్నాయి. అట్లా ప్రావిజన్ వచ్చేస్తుందంట వాళ్ళకి, ప్రావిడెన్స్ వచ్చేస్తుందంట వాళ్ళకి. రావడానికి టైం పట్టొచ్చేమో, వాగ్దానం నెరవేరడానికి టైం పట్టొచ్చేమో, కానీ వచ్చి తీరుతుంది, నెరవేరి తీరుతుంది. దేవుడిచ్చిన వాగ్దానం భూమిని మనం పొందుకుందాము. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ స్టాండ్స్. ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటున్నావు దేవుడి కోసం? దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ చిన్న స్టాండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ చిన్న కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతిదీ లిఖించబడుతుంది. ఈరోజు విశాల్ ఇక్కడ చర్చ్కి వచ్చి సౌండ్ పెట్టాడు. విశాల్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చి సౌండ్ పెట్టారు. రాయబడుతుంది గ్రంథంలో. ఈరోజు అందరికంటే ముందు శిరీష వచ్చింది చర్చ్కి, రాయబడుతుంది గ్రంథంలో. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఎవ్రీథింగ్ విల్ బి రివార్డెడ్. ఆమెన్. గట్టిగా చెప్దామా? కానీ స్టాండ్స్ ఈజ్ ఇంపార్టెంట్. స్టాండ్ ఈజ్ ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నయోమి కమిట్మెంట్ తీసుకోలేకపోయింది, బోయజ్ కమిట్మెంట్ తీసుకున్నాడు. నేను అనుకోవడం బోయజ్ కూడా కరువు కాలంలో డబ్బున్నా సరే ధాన్యం దొరకదు కదా. ఇప్పుడంటే ఫాస్ట్ ఫుడ్లు దొరుకుతాయి మనకి. కరువు కాలంలో ఆ టైంలో డబ్బున్నా సరే ధాన్యం దొరకదు. ధాన్యం దొరక్క ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు బోయజ్కి ఒక టెంప్టేషన్ వస్తుందేమో. అరే వెళ్ళిపోయింది కదా ఒక నయోమి. చిన్న ఊరు బెత్లెహేమ్ అంటే,
అక్కడి నుంచి ఎవరు వెళ్ళిపోయినా ఈజీగా తెలిసిపోతుంది. గుర్తుందా, నయోమి తిరిగి వచ్చినప్పుడు ఊరంతా వచ్చిందంట. వచ్చి ఎలా ఉన్నావు అని కుశల ప్రశ్నలు అడిగారు. ఏమంది తను? నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలువు. చూడండి, నయోమి వెళ్ళిపోయినప్పుడు బోయజుకి కూడా తెలిసేమో, చిన్న టెంప్టేషన్. బోయజు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, నా దగ్గర డబ్బులున్నాయి, ఆస్తుంది, నేను కూడా ఆ దేశానికి వెళ్ళి మళ్ళీ కరువు తీరిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను కదా అనుకోవచ్చు కదా బోయజు. తప్పేమీ లేదు కదా ఆలోచనలో. కానీ హీ టుక్ అ స్టాండ్. అలాగే శ్రమల్లో వాగ్దాన భూమిలో నిలబడ్డాడు. అలాగే శ్రమల్లో వాగ్దానాన్ని పట్టుకొని నిలబడ్డాడు. అలాగే శ్రమల్లో వాగ్దాన పుత్రుల మధ్యలో నిలబడ్డాడు. దేవుడు బోయజును ఆస్తిపరుడుగా చేశాడు. హల్లెలూయా. చూడండి, నీ స్టాండ్ ఏంటి? నీ కమిట్మెంట్ ఏంటి? నీ స్టాండ్ ఏంటి? నీ కమిట్మెంట్ ఏంటి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు వెళ్దాం. 2వ వచనం చదువుదాం. మోయాబీరాయలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. నయోమికి భర్తున్నాడా అంటే ఏమంటాం? ఆమెని విధవరాలు. రూతుకు భర్తున్నాడా? రూతునేమనాలి? ఈ విధవరాళ్ల కోసం దేవుడు ధర్మశాస్త్రంలో ఒక చక్కటి చట్టం చేసి పెట్టాడు. లేవియకాండం 19వ అధ్యాయం. లేవికాండము 19వ అధ్యాయం 9వ వచనం. లేవికాండము 19వ అధ్యాయము 9వ వచనం. తీద్దాం ఫాస్ట్గా. చూడండి, ఇజ్రాయేలు ప్రజలకి, ఇజ్రాయేలు రైతులకి దేవుడు ఒక చక్కటి లాని, చట్టాన్ని ఇస్తా ఉన్నాడు. అక్కడ ధర్మశాస్త్రంలో లిఖించబడింది అది. ఒక చట్టాన్ని ఇస్తా ఉన్నాడు. ఏంటి చూడండి, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు పూర్తిగా కోయకూడదు, ఎవరికి విడిచిపెట్టాలంట? పరిగెలు కోయకూడదని ఉంది అందులో. అక్కడే పట్టుకోండి, అలాగా అక్కడే పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ రండి, 2వ అధ్యాయం 2వ వచనంలోకి రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలోకి దేనికోసం వెళ్తానందామె చూడండి. ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక ఏమేరుకుంటానంది? పరిగెలేరుకుంటానంది. చూడండి, రైతులకి ధర్మశాస్త్రము ద్వారా దేవుడు నేర్పించిన జనరాసిటీ ఏంటి తెలుసా? ఇది చూడండి, దేవుడు నేర్పించిన జనరాసిటీ ఏంటి తెలుసా? మీరు మొత్తము పంట కోయడానికి వీలు లేదు, కొంచెం భాగం మిగిల్చాలి. ఎవరి కోసం మిగిల్చాలి? బీదల కోసము, పరదేశుల కోసం. పరదేశులు ఏమన్నా దారిలో పోయేటప్పుడు ఆకలేస్తుందేమో బహుశా. మీకు గుర్తుందా, యేసుక్రీస్తు యొక్క శిష్యులు వెళుతూ ఉన్నప్పుడు కొన్ని గోధుమలు ఏరుకొని కొట్టి పొట్టుగా చేసుకొని తిన్నారు. ఇక్కడి నుంచే వస్తుంది అదే. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 19వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 19వ వచనము. 24వ అధ్యాయము 19వ వచనము. మీ పొలములో మీ పంట కోయుచున్నప్పుడు తిరిగిపోకూడదు, పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశకులకును, ఎవరికి? తండ్రి లేని వారికి, విధవరాండ్రకును. చూడండి, చక్కటి మాట రాయబడింది అక్కడ. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునట్లు. ఆ పంట ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ పంటలో చివరి భాగం ఏదైతే ఉందో అది నువ్వు కోయకయా బీదలకి ఇవ్వు, పరదేశులకి ఇవ్వు, లేదా విధవరాళ్ళకి విడిచిపెట్టు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వచ్చి కోసుకుంటారు. చూడండి, ఆ మిగిలిపోయిన దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, పెళ్ళిళ్ళలో ఏమైనా మిగిలిపోతే బాక్సులు కట్టుకొని ఇంటికి తెచ్చుకుంటాం మనం. చూడండి, ధర్మశాస్త్రము జనరాసిటీని, ఇవ్వటాన్ని చట్టంగా చేసి పెట్టాడు, రూల్గా చేసి పెట్టాడు. చూడండి, ఆ రూల్ని చిన్నప్పటి నుంచే నేర్పించుకుంటూ వస్తారు పిల్లలకి.
సెమరిటన్స్ బాక్స్ ఎంతమందికి తెలుసు? సెమరిటన్స్ బాక్స్ తెలుసా విశాల్? సెమరిటన్స్ బాక్స్ అని ఒక బాక్స్ ఉంటుంది, ఇంత బాక్స్ ఉంటుంది. చిన్నప్పుడు వచ్చేవి షిప్స్లో, పెద్ద పెద్ద కార్టన్స్లో వచ్చేవి. యుఎస్లో ఉన్న చిన్నపిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకొని మన కోసం, ఇండియన్స్ పిల్లలు, చిన్నపిల్లల కోసం టాయ్స్, క్రేయాన్స్, టీషర్ట్స్ అన్నీ కొని ఆ బాక్స్లో ప్యాక్ చేసి పంపిస్తారు. దాన్ని సెమరిటన్స్ పర్స్ అంటారు. మంచి సమరయుని పర్స్, జేబు, హీస్ గివింగ్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్ అని. ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు పిల్లలకి? చిన్నప్పటి నుంచి. మనం ఏం నేర్పిస్తాం పిల్లలకి? అంకుల్ని కొట్టామా, అంకుల్ని తిట్టామా? గుర్తుందా? ఎలీషా ప్రవక్త వెళ్తా ఉన్నప్పుడు యవనస్తులు బోడిగుండువాడా అన్నారంట ఎలీషా ప్రవక్తని. ఏమన్నారు? బట్టతలవుడా అని తిట్టారు. ఎందుకు తిట్టారు? ఎవరు నేర్పించారు? చూడండి, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రము నేర్పిస్తూ వచ్చారు, జెనరాసిటీ నేర్పిస్తూ వచ్చారు. యూదులు ఎందుకంత బ్లెస్ అయ్యారు తెలుసా? ఇక్కడ ఏదో యుద్ధం జరుగుతూ ఉంది, అది నిజంగా యుద్ధమో కాదో మనకు తెలియదు, కానీ ఆ యుద్ధంలో చక్కగా ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతున్నారంట. హల్లెలూయా! గట్టిగా చెప్దామా? చూడండి, బ్లెస్ చేశాడు దేవుడు. రాజ్యముల కోసం నిలబెట్టాడు చిన్న దేశాన్ని, 1 కోటి మంది కూడా జనాభా లేని దేశాన్ని, హైదరాబాద్ అంత ప్రాంతాన్ని. ఇవాళ ఎక్కడ చూసినా ఇజ్రాయేలీ టెక్నాలజీ, మొబైల్స్ చూసినా ఇజ్రాయేలీ టెక్నాలజీ. చూడండి, హాస్పిటల్కి వెళ్ళండి, ఎంఆర్ఐ మెషిన్స్ ఉంటాయి, ఇజ్రాయేలీ టెక్నాలజీ. చిన్న దేశము. చట్టము ద్వారా జనరాసిటీ నేర్పించాడు, ధర్మశాస్త్రము ద్వారా ఇవ్వటాన్ని నేర్పించాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించున్నట్లు దాన్ని విధవరాళ్ళకి, పేదవాళ్ళకి విడిచిపెట్టన్నాడు. చూడండి, ఇప్పుడు నయోమికి ధర్మశాస్త్రం తెలుసు. నయోమి బహుశా రూతుకు చెప్పిందేమో, మన కోసము మా దేశంలో, గొప్పగా చెప్పుకుందేమో, మన కోసము మా దేశంలో దేవుడి చట్టం పెట్టాడు అంటే నయోమికి వెంటనే అది గుర్తొచ్చింది. నయోమికి వెంటనే వాక్యం గుర్తొచ్చింది. రూతుకి వెంటనే ధర్మశాస్త్రం గుర్తొచ్చింది. రూతుకు వెంటనే వాక్యం గుర్తొచ్చింది. వెంటనే రూతు ఏమంది తెలుసా? అత్తమ్మ, నువ్వు చెప్పావు కదా ఈ విషయము, నేను వెళ్ళి ఆ పొరగలు కోసుకొని వస్తాను, మనము దాని ద్వారా పోషించబడదాం. వెంటనే వెళ్ళిందంట. 3వ వచనంలోకి వద్దామా? కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన. చూడండి, బోయాజు పొలములోకి వెళ్ళిందంట. ఎవరి పొలంలోకి వెళ్ళింది? బోయాజు పొలంలోకి వెళ్ళి చక్కగా ఏరుకుంటా ఉంది, కష్టపడతా ఉంది. ఏరుకోవడం అంటే ఏంటి? ఎండలో పనులు ఏరుకోవడం, పనులన్నీ ఒక చోట తెచ్చి కట్టుకోవడం. కష్టపడతా ఉంది. పొద్దున్నే వెళ్ళిపోయిందేమో నాకు తెలుసు, సన్ రైజ్ అవ్వంగానే వెళ్ళిపోయిందేమో. వెళ్ళి డైరెక్ట్గా నాకు కావాలి అని కోసుకోవట్లే, వెనక నిలబడి, తన తగ్గింపు స్వభావం చూడండి రూతుది, వెనక నిలబడి తీసుకుంటా ఉంది. 4వ వచనం చదువుదాం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. ఇప్పుడు వచ్చాడు హీరో మనకి. హల్లెలూయా! గట్టిగా చెప్దామా? హీరో గారు వచ్చారు, రిచ్ మ్యాన్. చూడండి, మంచి బెంజ్ కార్లో దిగి ఉంటాడు ఇట్లా, నా పొలంలో నా పనోళ్ళు ఏం చేస్తున్నారో అని వచ్చాడు. బెంజ్ కార్ డోర్ తీశాడు, ఊహించుకుందాం, తప్పేమీ లేదు, రిచ్ మ్యాన్ కదా. బెంజ్ కార్ డోర్ తీశాడు, దిగాడు, చూస్తున్నాడు. చూడంగానే ఏమన్నాడు తెలుసా? యెహోవా మీకు. ఒక్కసారి ఆలోచన చేయండి, రిచ్ పీపుల్ అనగలరా? బోయజ్ ఎందుకు రిచ్ అయ్యాడు తెలుసా? దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. కరువు సమయంలో దేవుని వైపు చూశాడు. కరువు సమయంలో స్టాండ్ తీసుకున్నాడు. కరువు సమయంలో వాగ్దాన దేశంలో నిలబడ్డాడు. ద క్వాలిటీ ఆఫ్ బోయస్ ఈస్ గివింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్. పనులతో మనం అనగలమా? దేవుడు మీకు తోడై ఉండును గాక. ఇంకా అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ఆ మాట చెప్పగానే వాళ్ళందరూ చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. హల్లెలూయా! గట్టిగా చెప్దామా? పని వాళ్ళు బోయజ్ని ఏమంటున్నారంట? యెహోవా నిన్ను ఆశీర్వది. మన పనులు అనగలరా మనల్ని?
ఒక పాస్టర్ అన్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్తున్నాడు, తమ్ముడు అపార్ట్మెంట్ నేను ఖాళీ చేసి వెళ్తా ఉన్నప్పుడు వాచ్మెన్ వాళ్ళు వెళ్ళొద్దు అని వెనకాల కాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారంట పాస్టర్ గారిని. అంతగా ప్రేమించాడు వాచ్మెన్స్ని. సువార్త చెప్పాడు వాళ్ళకి. మన పనివాళ్ళు మనకు చెప్పగలరా? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్గా సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎంటర్ అవ్వగానే ఆ క్యూబికల్స్ ఉంటాయి కదా, వెంటనే అందరూ పైకి లేచి యెహోవా నిన్ను దీవించును గాక అని అనగలరా? మనల్ని మన ఫ్రెండ్స్ అనగలరా? మన కొలీగ్స్ అనగలరా? చూడండి, హీ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. హీ గేవ్. ఆయన ఆస్తిలో రిచ్ అయి ఉండొచ్చు, కానీ హార్ట్లో కూడా రిచ్. తర్వాత వచనం చదువుదాం. అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరని అడగగా హీరో గారు హీరోయిన్ చూశారు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? చెప్పండి, గట్టిగా చెప్పండి. హీరో గారి కళ్ళు వెళ్ళాయి. చూడండి, ఆ పని వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడంట. ఇది చూడండి, పని వారందరికీ ఒక లీడర్ ఉన్నాడంట. అతన్ని పిలిచి అతని మీద చెయ్యేసి, రేయ్ ఆ అమ్మాయి ఎవరు అన్నాడంట. ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేద్దాం. నయోమి ఎప్పటి నుంచి కష్టపడుతుంది? రూత్ ఎప్పటి నుంచి కష్టపడుతుంది పొలంలో? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతుంది. బహుశా మధ్యాహ్నం టైంలో ఎప్పుడో వచ్చి ఉంటాడు బోయజ్ గారు. వచ్చి చూశాడు, ఆమెను చూశాడు. ఆలోచన చేయండి, రూత్ ఎలాంటి పొజిషన్లో ఉంటుంది? చెమటలు పట్టి, మేకప్ జారిపోయి, ట్యాన్ అయిపోయి, అలసిపోయి, కష్టపడి. చెల్లెళ్ళు ఒక్కసారి ఆలోచించండి, మీ బాయ్ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్తున్నారు మీరు? యూ వాంట్ టు షో దట్ బెస్ట్ సైడ్ ఆఫ్ యూ కదా. మన చెల్లికి పెళ్లి చూపులు చేసాం, మంచిగా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వచ్చి కూర్చుంది. హల్లెలూయా. వి వాంట్ టు షో దట్ బెస్ట్ సైడ్ కదా. చూడండి, బోయజు రూతుని ఎప్పుడు చూస్తాడు తెలుసా? ద వర్స్ట్ సైడ్లో చూస్తాడు. హల్లెలూయా. రూతు ప్లేస్లో దేవుణ్ణి పెడదాం, రూతు ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం, బోయజు ప్లేస్లో దేవుణ్ణి పెడదాం. దేవుడు నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? దేవుడు నిన్ను ఎప్పుడు పిలిచాడు తెలుసా? ద వర్స్ట్ సైట్ ఉన్నప్పుడు. మనము పాపులై ఉండగానే ఆయన మనల్ని వెదికి రక్షించి సిద్ధపాటు చేసి దిద్దుబాటు చేసి ఏర్పాట్లోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. చూడండి, మోడర్న్ డే రిలేషన్షిప్స్ ఆలోచన చేయండి. ఇది చూడండి, మోడర్న్ డే రిలేషన్షిప్స్ ఆలోచన చేయండి. తమ్ముడు చెల్లి, యూ ట్రై టు గివ్ ద బెస్ట్ సైడ్ ఆఫ్ యూ టు యువర్ పార్ట్నర్ కదా. యూ వాంట్ టు షో దట్ బెస్ట్ సైడ్ ఆఫ్ యూ టు యువర్ పార్ట్నర్. కానీ ఏ రిలేషన్ బలంగా నిలబడుతుంది తెలుసా? ఏ రిలేషన్ బలంగా నిలబడుతుంది తెలుసా? ద వర్స్ట్ సైడ్ ఆఫ్ యూ చూసి కూడా నిన్ను యాక్సెప్ట్ చేయగలిగిన తమ్ముడు, ద వర్స్ట్ సైడ్ ఆఫ్ యూ చూసి కూడా నిన్ను యాక్సెప్ట్ చేయగలిగిన చెల్లి. దట్ రిలేషన్ ఈస్ బాండెడ్ స్ట్రాంగ్లీ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. అలాంటి రిలేషన్ మీకు వచ్చునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి, వద్దా? చూడండి, నయోమి అక్కడ పనిచేస్తున్నప్పుడు, రూతు అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు, కన్ఫ్యూజ్ అవుతున్నా, రూతు అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు బోయజు చూశాడు. ఈ చిన్నది ఎవరు అని అడిగాడు. ఆలోచించండి, బెంజ్ కార్లో వచ్చాడు, అందరికి హాయ్ హలో చెప్పాడు, కళ్ళు స్ట్రైట్గా వెళ్ళే. బహుశా చాలా బ్యూటిఫుల్ ఏమో రూత్. ఎంత బ్యూటిఫుల్ అయినప్పటికీ బాగా అలసిపోయింది కాబట్టి చికాకులో ఉండుంటుంది. కానీ బోయజు దృష్టి అక్కడ పడింది. దేవుని దృష్టి, నువ్వు ఆ వర్స్ట్ పాత్రలో ఉన్నప్పుడు దేవుడు నేను చూడడానికి ఇష్టపడతా ఉన్నాడు, దేవుడు నేను పిలవడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, అడిగాడంట ఆ చిన్నది ఎవరు అనగానే ఏం చెప్పారు చూడండి వాళ్ళంతా. కోయువారి మీద ఉంచబడిన పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. చూడండి, ఆ పనివాడు ఏం చెప్పాడంట? వెంటనే ఈమె మోయాబు దేశంలోంచి నయోమితో పాటు తిరిగి వచ్చిన మోయాబీయురాలు. ఆ ఊర్లో అందరికీ తెలిసిపోయింది ఆమె నయోమితో పాటు వచ్చిందని.
చూడండి, బోయజు కూడా ఆమె గురించి తెలుసు. ఒకసారి 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. అంటే రూత్ అప్పటికే ఫేమస్ అయిపోయింది ఆ ఏరియాలో. చిన్న టౌన్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెన్ యు ఆర్ ఇన్ ఏ ఫెలోషిప్, నువ్వు సహవాసములో ఉన్నప్పుడు నువ్వు ఎవరు ఇతరులకు తెలుస్తుంది. నీ సమస్య ఏంటి ఇతరులకు తెలుస్తుంది. నీ సాధక బాధకాలు ఏంటి ఇతరులకు తెలుస్తాయి. నీ సంతోషం ఏంటి ఇతరులకు తెలుస్తుంది. నువ్వు ఫెలోషిప్లో లేకపోతే కనుక అసలు నువ్వనేవాడి ఉన్నావు అనే సంగతి నీ సేవకుడికి కూడా తెలీదు. బెత్లెహేమ్ అనే టౌన్లో చూడండి, నయోమితో పాటు మోయాబీయురాలు వచ్చిందన్న సంగతి తెలుసు. టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది అక్కడ. టాక్ ఆఫ్ ది డిస్కషన్ అయింది అక్కడ. బోయజుకు కూడా తెలిసింది. బోయజు కూడా ఏమన్నాడు కదా, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు ఎరగని జనమునొద్దుకి వచ్చితివి. బోయజుకు కూడా తెలిసింది రూతు గురించి. పలానా వ్యక్తి వచ్చిందంట మోయాబు దేశం నుంచి నయోమి వెంట. నయోమి కోడలంట. చూద్దాం 7వ వచనంలోకి వద్దాం. 7వ వచనం. ఆమె నేను కోయువారు వెనక పనల మధ్యన ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. చూడండి, బోయజ్ దగ్గరికి వెళ్ళి రూత్ ఏమని అడుగుతుంది, నేను వాళ్ళ వెనకాల ఉండి నేను కాస్త కూర్చుకుంటాను, నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వవా అని అడుగుతుంది. నిజంగా ఆలోచిస్తే రూత్ పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రం ప్రకారం ఆమె డైరెక్ట్గా వెళ్ళి కోసుకొని రావచ్చు. కానీ రూత్ యొక్క తగ్గింపు చూడండి. యజమానిని ఏమడుగుతుంది తెలుసా? యజమాని, ప్లీజ్ హెల్ప్ మీ. ధర్మశాస్త్రము ప్రకారము వాగ్దానము పొందుకుంది. వాగ్దానము పొందుకున్నప్పటికీ ఇంకా తిరిగి ప్రార్థన చేస్తుంది యజమానికి, గివ్ మీ పర్మిషన్. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడంటే, ప్రభువా నా వాగ్దానం నెరవేర్చు అనేస్తాం డైరెక్ట్గా. ప్రభువా నెరవేర్చవా? డూ యూ ఆస్క్ పర్మిషన్? నేను మీ ప్రేయర్ లైఫ్ గురించి అడగట్లేదు, కానీ లాస్ట్ టైం ఎప్పుడు మీరు ఒక రోజును ప్రత్యేకించుకొని దేవుడి కోసం నిలబడ్డారు? వెన్ డిడ్ యూ సపరేట్ యువర్ సెల్ఫ్? ఒక గంట ఎప్పుడు ప్రత్యేకపరుచుకొని దేవుడి కోసం ప్రార్థన చేయడానికి నిలబడ్డారు? ఎప్పుడు చివరిసారి ఉపవాస ప్రార్థన చేశారు? చూడండి, ఆ వాగ్దానం పొందుకోవటం, ఆ వాగ్దాన భూమిలో ఉన్న పనులను పొందుకోవటం ఆమెకి హక్కు అయినప్పటికీ స్టిల్ షీ ఈజ్ ఆస్కింగ్ పర్మిషన్. ఇంకా పర్మిషన్ అడుగుతుంది. తగ్గింపు స్వభావము. ఈ పని నేను చేయవచ్చా? ఇది నేను తీసుకోవచ్చా? ఇది నాకు చెందుతుందా? స్టిల్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. ద వర్స్ట్ సైడ్ ఆఫ్ రూత్ ని బోయజ్ చూశాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, బోయజు రూతు తగ్గింపుని చూస్తున్నాడు. అక్కడ బోయజ్ ఏం చూస్తున్నాడు? రూతు తగ్గింపుని చూస్తున్నాడు. దేవునికి నువ్వు ఎలా కనపడతా ఉన్నావు? దేవుడికి నువ్వు ఎట్లా కనపడతా ఉన్నావు? ప్రశ్న. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. అడిగిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు ఏమని చెప్పాడంట? పనివాడు ఏమని చెప్పాడంట? ఆమె పొద్దున్న నుంచి వచ్చినప్పటి నుంచి కష్టపడుతుందయా, కొంచెం సేపే కూర్చుంది. ఎంతసేపు కూర్చుంది? ఆఫీస్లో ఎంతసేపు బ్రేక్ తీసుకుంటున్నారు? కష్టపడుతుందంట. ఫస్ట్ యజమానికి ఎట్లా కనపడింది రూతు? ద వర్స్ట్ ఫేస్లో కనపడింది. సెకండ్, తన తగ్గింపు స్వభావము బోయజుకు కనపడింది. 3, తన కష్టం కనపడింది బోయజ్కి. నీలోంచి దేవుడికి ఏం కనిపిస్తుంది తమ్ముడు, చెల్లి? ఏం కనిపిస్తుంది? తన కష్టం గురించి తన సాక్ష్యం చెప్పుకోవట్లే, తన కష్టం గురించి ఇతరులు సాక్ష్యం చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒక మాట నాకు గమ్మత్తుగా అనిపిస్తుంది.
బహుబలముగా వాడబడుతున్న సేవకులను బాకాలు వచ్చారు. నేనైతే వద్దని చెప్తా. ఏం వాడబడుతున్నాం మనం? అపోస్తల కంటే మనమేం వాడబడుతున్నాం? చూడండి, ఇతరులు సాక్ష్యం చెప్తా ఉన్నారు. కష్టపడుతుందంట. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో తీయక్కర్లేదు, ఎప్పుడన్నా ఒక స్త్రీ గురించి ఉంటుంది, అందులో చదివారా? అబ్బాయిలందరూ నాకు అట్లాంటి స్త్రీయే కావాలి అంటారు. అమ్మాయిలందరికీ మంచి అబ్బాయి కావాలి, కానీ నీ వర్స్ట్ సైడ్ చూపించడానికి ఇష్టపడుతున్నావా నీ పార్ట్నర్కి? నీ తగ్గింపు నీ పార్ట్నర్కి కనపడుతుందా? నీ కష్టము నీ పార్ట్నర్కి కనపడుతుందా? ఇద్దరికీ అప్లై అవుతుంది. ఇది ఇద్దరికీ అప్లై అవుతుంది. ఇద్దరికీ అప్లై అవుతుంది. ముందుకు వెళ్దాం. అప్పుడు బోయజు రూతుతో నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. హీరో గారికి స్టార్ట్ అయింది. ఏమన్నా తెలుసా? నువ్వు వేరొక పొలంలో ఏరుకొనడానికి పోవద్దు. హీఈస్ ప్రొటెక్టింగ్ హర్. నీ దేవుడు, నా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడు. ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాస జీవితంలో చిన్న శ్రమ వస్తే నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోకు, వేరే చోటికి వెళ్ళకు. యు స్టే హియర్. వాగ్దాన భూమిలో, వాగ్దాన పుత్రులతో, వాగ్దాన దేశంలో నా వాగ్దానాన్ని పట్టుకొని నిలబడు. నన్ను చూస్తూ నిలబడు. నీ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు బోయజు రూతుతో, వేరే పొలములోనికి పోవద్దు. నీ విశ్వాసంలోంచి నువ్వు వెళ్ళిపోవద్దు. ఈ సంఘము విడిచి నువ్వు వేరే సంఘానికి వెళ్ళొద్దు. ఏదో చిన్న శ్రమ వచ్చిందేమో, ఆ శ్రమల్లోంచి ఆనందాన్ని వెతుక్కో, కానీ నయోమిలాగా పారిపోవద్దు, బోయజ్ లాగా నిలబడు. అది చెప్తున్నాడు ఇక్కడ. వేరొక పొలంలో ఏరుకున్నట్టుకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. చదవండి. కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టుకొనకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. చూడండి, ముట్టుకోవద్దని చెప్పాడంట. యవనస్తులకు ఏం చెప్పాడంట బోయజ్ గారు? ఏయ్, నో. ప్రొటెక్షన్, డబుల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. తమ్ముడు, చెల్లి, దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు యూ విల్ గెట్ దట్ ప్రొటెక్షన్. మనం ఎన్నో భయాలతో వస్తాం కదా. ఒకసారి ఆలోచన చేయండి, మొదటిసారి మనము కలుసుకున్నప్పుడు మన లైఫ్లో ఎన్ని భయాలు ఉన్నాయి? విశాల్కి తెలుసు, సల్మాకి తెలుసు, శ్రావణికి ఇంకా బాగా తెలుసు. ఎన్ని భయాలు ఉన్నాయి మన లైఫ్లో. ఇప్పుడు భయపడుతున్నారు ఎవరన్నా? శ్రావణి అయితే నాకేంది అన్వేషణ ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు మనకి. హల్లెలూయా. చూడండి, డబుల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఏం చెప్పాడంట? యవనస్తులకి ఆజ్ఞాపించాను, నిన్ను ముట్టుకొనకూడదని యవనస్తులకు ఆజ్ఞ. ఎవరైనా అల్లరిచిల్లర వాళ్ళు ఉంటారేమో పొలాల్లో, రూతుని ఏడిపిస్తారేమో, రూతుని తాకకూడని చోట తాకుతారేమో. యవనస్తులకి ఏం చెప్పాడో తెలుసా? ఓనర్ వచ్చి చెప్తున్నాడు, మీరు దిస్ ఇస్ మైన్. తర్వాత నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారి చేత నీళ్లు త్రాగుమని చెప్పాను. చూడండి, మొదటేమో ప్రొటెక్షన్ ఇచ్చాడు, డబుల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇచ్చాడు. తర్వాత ఏమో నువ్వు 9వ వచనంలో చూడండి, 8వ వచనంలో చూడండి, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. ప్రొటెక్షన్తో పాటు కంపానియన్షిప్ ఇచ్చాడు, ఫెలోషిప్లో చేర్చాడు తనని. ఇక్కడ చూడండి, ప్రావిజన్ కూడా ఇస్తా ఉన్నాడు. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. నువ్వు చేదుకో అక్కర్లే తల్లి, నువ్వు చేదుకో అక్కర్లే, నీకోసం వాళ్ళు చేది పెడతారు. చూడండి, ప్రావిజన్, కంపానియన్షిప్ వచ్చింది, సపోర్ట్ సిస్టమ్ వచ్చింది, ప్రొటెక్షన్ వచ్చింది, ప్రావిజన్ కూడా వస్తుంది. హల్లెలూయా. తర్వాత చూద్దాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు
నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేను. ఏం గుర్తు చేసుకుంటా ఉన్నాడు దేవుడు? రూత్ తీసుకున్న స్టాండ్ గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఆ రోజు నయోమి వెనకాల రూత్ తీసుకున్న స్టాండ్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అద్భుతమైన విషయం ఏంటంటే ఆమె సాగిలపడి తల వంచుకొని, చెల్లెలు చివరిసారి ఎప్పుడు తల వంచుకున్నారో అబ్బాయిలను కొట్టేటట్టున్నారు. సాగిలపడి తల వంచుకొని మళ్ళీ తగ్గింపు. చూడండి, యజమాని ఎదుట సాగిలపడి తల వంచుకొని తను రిక్వెస్ట్, తన థ్యాంక్స్ చెప్పుకుంటున్నప్పుడు ఆ యజమాని యొక్క దయను పొందుకుంది. హల్లెలూయా. మనమందరము యజమాని యొక్క దయను పొందుకుందుముగాక. గట్టిగా చెప్దాం. స్టాండ్ తీసుకున్నప్పుడు ప్రొటెక్షన్ వచ్చింది, కంపానియన్షిప్ వచ్చింది, సపోర్ట్ వచ్చింది, ప్రావిజన్ వచ్చింది, అన్నీ పొందుకుంది రూత్. ముందుకు వెళ్దాం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనముల నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. చూడండి, అక్కడ బోయజ్ ఏం చెప్తున్నాడు తెలుసా? యెహోవా దేవుడై, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి వచ్చావు. చివరిసారి ఎప్పుడు విన్నారు ఆ మాట? చివరిసారి ఎప్పుడు విన్నారు ఆ మాట? రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. చివరిసారి ఎప్పుడు విన్నారు ఆ మాట? మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా, చూడండి, యేసుక్రీస్తు వారు యెరూషలేము గురించి బాధపడుతూ అంటా ఉన్న మాట అది. చదవండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను ఎలాగూ చేర్చుకొనెనో ఉంటిని గాని మీరు ఎన్నోసార్లు ఆయన తన రెక్కల క్రింద కాయటానికి మనల్ని ఇష్టపడతా ఉన్నాడు. ఎవరు రిజెక్ట్ చేస్తున్నారు? మనం. డెసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, చాయిస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. విధి సువార్తకి వెళ్ళినప్పుడు చాలామంది కరపత్రాలు ఇస్తాం, సువార్త చెప్తాం, మంచి వార్త చెప్తాం. డెసిషన్ ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలో ఉంది. దేవుడు తన రెక్కల క్రింద కాయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. వాగ్దాన భూమిని, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే శక్తిని నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో వాగ్దానాలను నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో నిత్య ఆశీర్వాదానికి నేను పాత్రలుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. డెసిషన్ ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. రూత్ చేతిలో ఒక డెసిషన్ వచ్చింది. ఏం చేసింది రూత్? ఎస్ చెప్పిందనో చెప్పిందా? ఎస్ చెప్పింది కాబట్టి ప్రొటెక్షన్ పొందుకుంది. ఎస్ చెప్పింది కాబట్టి కంపానియన్షిప్ పొందుకుంది. ఎస్ చెప్పింది కాబట్టి ప్రావిజన్ పొందుకుంది. ఎస్ చెప్పింది కాబట్టి సపోర్ట్ పొందుకుంది. డెసిషన్ నీ చేతిలో ఉంది తమ్ముడు, చెల్లి. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆయన రెక్కల క్రిందకి వెళ్ళాలా లేదా అనేది నీ చేతిలో ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ముందుకు వెళ్దాం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకి ఉత్తరం ఇచ్చాను. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ఇక్కడ బోయజ్ ఏమంటున్నాడు తెలుసా? అన్నీ చెప్పాడు కదా. నువ్వు వాళ్ళ వెనకాల ఏరుకో, నువ్వు యవనస్తుల్ని టచ్ చేయరు, ఓకే, నీకు దాహం కలిగినప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకో, వాళ్ళు ఇస్తారు నీకు వాటర్ అని చెప్పాడు. ఎక్కడా కూడా బోయజ్ ఏమంటున్నాడో తెలుసా? ఇవన్నీ నేను నీకు చేశాను అనలేదు. దేవుణ్ణి ముందు పెడతా ఉన్నాడు. బోయజ్ ఇంట్రొడక్షన్ ఎట్లా జరిగింది మనకి? ఆస్తిపరుడు. ఎట్లా సంపాదించుకున్నాడు ఆస్తి? ఎట్లా ఆశీర్వదించబడ్డాడు? దేవుడు ఆశీర్వదించాడు. ఈ సమయంలో కూడా బోయజ్ తగ్గింపు చూడండి.
నేనంతా చేశాను అనట్లే, నేనంతా నీకు అనుగ్రహిస్తాను అనట్లే. ధనవంతుడు అనగలడు, కానీ ఏమంటున్నా తెలుసా? దేవుడు నీకు దయచేయను గాక, నువ్వు నా పొలంలోకి వచ్చావు కాబట్టి అన్నీ నీకు జరిగినాయి అనట్లే. దేవుని యొక్క రెక్కల క్రిందకి నువ్వు వచ్చావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. బోయస్ తగ్గింపు చూడండి, అక్కడ బోయస్ తగ్గింపు చూడండి. ముందుకు వెళ్దాం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తులలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలిగనని చెప్పాను. చూడండి, మోయాబీయురాలు వాగ్దాన పుత్రురాలు కాకపోయినా, తనకు అర్థమైంది నేను దానికి అర్హురాలిని కాకపోయినా, మనము రక్షణ భాగ్యానికి అర్హులము కాకపోయినా, ఆయన మనను అర్హులుగా చేసి ఆయన రక్షణ భాగ్యాన్ని ఆయనకు దయచేసి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మోయాబీయురాలైన రూతుకు ఆ మాట తెలుసు, అన్యురాలికి ఆ మాట తెలుసు. అన్యులు క్రైస్తవులుగా మారిన చాలామందికి ఆ కటాక్షం ఏంటో తెలుసు, పుట్టుక క్రైస్తవులకి తెలియదు చాలామందికి. చూడండి, దేవుడి గురించి చక్కటి సాక్ష్యం చెప్తా ఉంది ఆమె. ముందుకు వెళ్దాం, 14వ వచనంలోకి రండి. బోయజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముఖం ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. హల్లెలూయా. రెడీ చెప్దామా? చూడండి, అబ్బాయిలకి లవ్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు, ఫుడ్ పెడతారు మంచి. దే టేక్ అవుట్ టు రెస్టారెంట్స్ ఫర్ అ బ్యూటిఫుల్ డిన్నర్ డేట్ ఆర్ లంచ్ డేట్. అక్కడ అర్థం చేసుకోవాలి అమ్మాయిలు మీరు. గుర్తుందా, హన్నా బాధలో ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు భర్త ఏం చేశాడు? ఎక్కువ పోర్షన్ తీసుకొచ్చాడు, ఎక్కువ పోర్షన్ తీసుకొచ్చి ఇచ్చాడు. తెలీదు అబ్బాయిలకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో. చూడండి, చక్కగా డిన్నర్ డేట్కి ఎట్లా వచ్చింది అసలు? మోయాబీయురాలైన రూత్ ఎలా వచ్చింది ఇజ్రాయేల్ దేశానికి? బీదరాలిగా వచ్చింది. బీదలకు ఏం కావాలో దాన్ని నేను కటాక్షించుకుంటాను, దాని ద్వారా నేను తృప్తిపరచబడతాను అని వచ్చింది. ఇప్పుడు చూడండి, ఏకంగా యజమాని డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను అక్కడ కూర్చోబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. అర్హులుగా లేని మనల్ని అర్హులుగా చేసి ఆయన భోజన బల్ల పక్కన మనల్ని కూర్చోబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. లావిష్ డిన్నర్. చిరకాలో నీ ముఖం ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి వద్ద ఆమె కూర్చుండెను. ముందుకు వెళ్దాం. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్య ఏరుకొని వచ్చును, ఆమెను అవమానపరచకుడి పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. చూడండి, రూత్ ఏమి ఏరుకోవడానికి వచ్చింది? మిగిలిపోయిన దాన్ని ఏరుకోవడానికి వచ్చింది. కానీ బోయజు చూడండి, అసలు పంట మీద తనకు అధికారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? మనం చిన్న చిన్న అవసరాలతోటి దేవుడి దగ్గరికి రావచ్చు. ఆరోగ్యం బాగలేదనో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో, ఏవో చిన్న చిన్న అవసరాల కోసం దేవుడి దగ్గర రావచ్చు. కానీ నీ కమిట్మెంట్ చూసినప్పుడు, నీ హార్డ్ వర్క్ చూసినప్పుడు, నీ ప్యాషన్ చూసినప్పుడు ఆయన గొప్పగా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు, గొప్పగా ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ కమిట్మెంట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ హార్డ్ వర్క్. చూడండి, ఏవో మిగిలిపోయిన వాటిని కోసుకోవడానికి వస్తే బోయజ్ ఏమంటాడో తెలుసా? ఆమెకి మీరు కింద పడేసి ఆమెకి హెల్ప్ చేయండి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 17వ వచనం. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనొచ్చు తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు ఎవల ఆయను. చూడండి, బోయజు నాకు చెప్పాడు, ఓనర్ గారు నాకు చెప్పారు, ఇదంతా నాదే అన్నట్టు ప్రవర్తించలే ఆమె. మీరు తీసుకురండి రాని ఆర్డర్ లేయలే. యజమాని దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ వచ్చినప్పుడు కూడా ఇంత తగ్గింపుతో సాయంత్రం వరకు పనిచేస్తూ ఉంది ఆమె. షీ ఈజ్ స్టిల్ వర్కింగ్, షీ ఈజ్ స్టిల్ హార్డ్ వర్కింగ్. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, 31 సామెతలలోంచి కావాలా అమ్మాయి?
అమ్మాయిలు అలాంటి అబ్బాయి కావాలా? షీ స్టిల్ హార్డ్ వర్కింగ్. అవి దాదాపు తూమెడు ఎవలాయను ఆల్మోస్ట్ 22 లీటర్స్ అంటే 22 కేజెస్ అయినాయి అంట. ఎన్ని కేజెస్? 22 కేజెస్. ఎంత కష్టపడిందో కదా 22 కేజెస్ అవ్వడానికి. షీఈస్ అ హార్డ్ వర్కింగ్ ఉమెన్, షీఈస్ అ కమిటెడ్ ఉమెన్, షీఈస్ అ ప్యాషనెట్ ఉమెన్. అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ముందుకు వెళ్దాం. 18వ వచనం. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చెను. ఇప్పుడు చూడండి, రూతులో కూడా జనరాసిటీ వచ్చేసింది. ఇవ్వడాన్ని నేర్చుకుంది. ఎవరి కోసం అత్తగారి కోసం తీసుకెళ్ళి ఆ 22 కేజీల బస్తా మోసుకుంటూ వెళ్ళింది. వెళ్ళి ఆమె తిని తృప్తిపరచబడిన తర్వాత బహుశా ఏమనుకొని ఉంటుంది తెలుసా? నేను అక్కడ వెళ్తాను, దొరికిన గింజలతో కడుపు నింపుకుందాంలే అనుకుందేమో. దొరికిన గింజలతోటి కడుపు నింపుకుందాంలే అనుకుందేమో. కానీ ఏకంగా యజమానితోటి కూర్చొని తృప్తి పొందేంతగా సంతృప్తిగా భోజనం చేయగలిగింది. అంత మాత్రమే కాదు, మిగిలిన దాన్ని ఇంటికి తీసుకెళ్ళగలిగింది. భక్తుడు పాట రాస్తాడు కదా, మేళ్లతో నా హృదయం తృప్తిపరచినావు. దేవుడు మేళ్లతో నీ హృదయాన్ని తృప్తిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ద ఓన్లీ థింగ్ ఈజ్ ద స్టాండ్, ద కమిట్మెంట్. యజమాని దయ పొందుకోవాలి రూతులాగా అంటే, యజమాని దయ పొందుకోవాలి రూతులాగా అంటే యు స్టాండ్ కమిటెడ్లీ అట్ వన్ ప్లేస్. పరిగెత్తకు తమ్ముడు చెల్లి అటు ఇటు. పరిగెత్తే వాళ్ళకి చాలా చర్చెస్ ఉన్నాయి హైదరాబాద్లో. దెర్ ఆర్ మెనీ చర్చెస్ ఇన్ హైదరాబాద్. ఈ ఆదివారం ఇక్కడ, ఇంకొక ఆదివారం అక్కడ. కానీ నువ్వు వాక్యంలో బలపడతా ఉన్నప్పుడు, నువ్వు ఆత్మీయంగా బలపడతా ఉన్నప్పుడు, నీ హృదయం వాక్యము ద్వారా తృప్తిపరచబడతా ఉన్నప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఇంకొకరికి అందచేయి. ఆమె సంతృప్తిగా భోజనం చేసింది తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళింది? అత్త దగ్గరికి వెళ్ళింది. ముందుకు వెళ్దాం. అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవు ఎక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడెను గాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పని చేస్తునో అది తన అత్తకు తెలియచెప్పి ఎవని యొద్ద నేడు పని చేసితివో అతని పేరు బోయాజు అనెను. బోయాజు దగ్గర పని చేశారని చెప్పింది. నీకు ఎవరైతే ఇవి ఇచ్చారో అతను దీవించబడును గాక అంది. చూడండి, మొదటి అధ్యాయంలో 19వ వచనం దగ్గర చూడండి, 20వ వచనం చదవండి. నువ్వు నయోమియే కదా అంటే ఏమన్నది ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన కనుక నన్ను నయోమి అనక మారా నుండి బిటర్నెస్ తోటి వచ్చింది బెత్లెహేముకి. చేదు అనుభవంతో వచ్చింది. నన్ను నయోమి అని మీరు పిలవద్దు, మారా అని పిలవండి, చేదు అని పిలవండి అంది. చూడండి, రూతుని ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే నయోమి కూడా ఏమంటుంది తెలుసా? నీకు ఆ ఇచ్చినవాడు ఆశీర్వదించబడును గాక. బ్లెస్ చేస్తుంది. ఫస్ట్ ఏమో చేదనుభవం పెట్టుకుంది, ఇప్పుడు చేదనుభవం పోయింది. బహుశా చేదనుభవంతో ఇంట్లోనే కూర్చొని ఒక మూల అబ్బా ప్రభువా నాకు ఎందుకు ఇలా చేసావు అనుకుంటుందేమో. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? నయోమిని చూసి రూత్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలే. నయోమి ఇంట్లోనే ఏడుస్తా కూర్చొని ఉంది. కానీ రూత్ ఏం చేసింది తెలుసా? నిలబడ్డది, స్టాండ్ తీసుకుంది, యజమాని దయ పొందుకోవాలనుకుంది. రూత్కి ఆ ఏరియా అంతా కొత్త, మనుషులంతా కొత్త, అయినప్పటికీ స్టాండ్ తీసుకొని నిలబడాలనుకుంది. హల్లెలూయా. అలాంటి స్టాండ్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ముందుకు వెళ్దాం. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో నేను చేదు అనుభవము ద్వారా మారా అని పేరు పెట్టుకున్న నయోమి మాటలు మారిపోయినాయి. జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. కొంచెం సమయమే, ఎక్కువ టైం పట్టలే. ఇంతకుముందు తిట్టుకుంది దేవుణ్ణి, దేవుడు నాకు ఇది కలగజేశాడు అనుకుంది. ఇప్పుడు అదే దేవుడితోటి అదే దేవుడిని ఉపయోగించి ఆశీర్వాద వచనాలు పలుకుతా ఉంది.
ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. తమ్ముడు చెల్లి, నీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళు తర్వాత నీ గురించి మంచిగా మాట్లాడడానికి ఎంతో టైం పట్టదు. ఎక్కువ టైం పట్టదు. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. దేవుణ్ణి తిట్టిన వాళ్ళు దేవుణ్ణే పోగొట్టడానికి ఎంతో టైం పట్టదు. చూడండి, శిరోనామం పెట్టుకుంది కానీ ఇప్పుడు ఏకంగా యెహోవా ఆశీర్వదించునుగా కానీ ఆశీర్వాద వచనాలు పలుకుతా ఉంది. ముందుకు వెళ్దాం. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, చూడండి, నయోమి మైండ్లోకి బోయజు గురించి చెప్పగానే లోపల ఒక ప్లాన్ నడుస్తుంది. ఓకే, విడిపింపగలిగిన వాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఒక భర్త చనిపోతే పిల్లలు లేకుండా సోదరుడు పెళ్లి చేసుకోవాలి. నయోమికి పిల్లలు లేరు. ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ప్రాస్పెక్ట్ మ్యాచ్ ముందు కనిపిస్తుంది. ఎస్, మనల్ని విడిపించగలవాడు. ఆశీర్వాదం పొందుకొని కూడా దొరికేసింది. నయోమి మైండ్లో తిరుగుతుంది ఇది. కానీ అప్పటి వరకు రూతు అవి తీసుకొని వచ్చేంత వరకు కూడా ఇంట్లో కూర్చొని నయోమి ఏం చేస్తుంది? మారా 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 అని పిలిపించుకుంటుంది. చేదు 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 అని పిలిపించుకుంటుంది. మారిపోయినాయి మాటలు, ఇప్పుడు మారిపోయినాయి. ప్లేట్స్ టర్న్ అయిపోయినాయి. తమ్ముడు చెల్లి ప్లేట్స్ తొందరలోనే టర్న్ అవుతాయి. తమ్ముడు చెల్లి మాటలు తొందరలోనే మారుతాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. నీ పనేంటి తెలుసా? స్టాండ్ తీసుకోవడం. బోయజు తీసుకున్నట్టు స్టాండ్ తీసుకోవడం. శ్రమల్లో ఆనందాన్ని పొందుకోవడం, శ్రమల్లో సంతోషాన్ని వెతుక్కోవడం. బహుశా మనలో ఎవరన్నా ఇలాంటి ఫేస్లో ఉన్నారేమో. జస్ట్ బీ హ్యాపీ అండ్ లుక్ ఎట్ గాడ్. దేవుడు బోయజులాగా నిన్ను ఆస్తిపరుడుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ముందుకు వెళ్దాం. మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికెత్తలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిదను. చూడండి, సజెషన్ ఇస్తుంది. ఏ యజమాని దయ పొందుకున్నావో ఆ యజమాని దగ్గర స్థిరంగా ఉండు. స్టెబిలిటీ. నువ్వు ఏ యజమాని దగ్గర దయ పొందుకున్నావు, ఆ యజమాని దగ్గర స్థిరంగా ఉండు. ఏ సంఘములో ఆశీర్వదించబడ్డావు, ఏ సంఘములో బాప్తిసం తీసుకున్నావు, వారికి నమ్మకంగా ఉండు. స్టెబుల్గా ఉండు. ఏ సంఘములో ఆత్మీయంగా బలపడుతున్నావు, ఏ సంఘములో ఆత్మీయంగా బలపడుతున్నావు, ఏ సంఘంలో వాక్యము ద్వారా నిన్ను దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు, ఏ సంఘములో నిన్ను సేవకుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, ఏ సంఘములో సేవకుడు నీ కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఏ సంఘములో సేవకుడు నీ కోసము సమయాన్ని ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏ సంఘములో సేవకుడు నీ కోసం తన బిజీ స్కెడ్యూల్లోంచి కూడా టైం ఇస్తూ ఉన్నాడు. నమ్మకంగా ఉండు. స్టేబుల్గా ఉండు. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. మారా అనే చేదు అనుభవము మళ్ళీ నయోమిగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? చేదు ఆహ్లాదంగా మారడానికి ఎంతో టైం పట్టలేదు. ముందుకు వెళ్దాం. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. మనకి తెలుసు తర్వాత బోయజు నయోమిని పెళ్లి చేసుకుంటాడని, రూతుని పెళ్లి చేసుకుంటాడని. నయోమి మైండ్లో కూడా రూతు ప్రాస్పెక్ట్ మ్యారేజ్ గురించి తిరుగుతూ ఉంది. కానీ వెంటనే జరిగిపోయిందా? వాగ్దానం వెంటనే నెరవేరిందా? ఆశీర్వాదం వెంటనే వచ్చిందా? నో. మేబీ దెర్ ఇస్ సమ్ టైమ్. మేబీ ఆశీర్వాదము ఇన్స్టాల్మెంట్లో నెరవేరుతుందేమో నీ లైఫ్లో. ప్రవచనము
ఇన్స్టాల్మెంట్లో నెరవేరుతుందేమో నీ లైఫ్లో. యూ జస్ట్ నీడ్ టు వెయిట్ కమిటెడ్లీ. యూ జస్ట్ నీడ్ టు స్టాండ్ కమిటెడ్లీ. తమ్ముడు చెల్లి, దేవుడు నిన్ను బోయజులాగా ఆస్తిపరులుగా ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్. ఇట్ ఈస్ అబౌట్ ది స్పిరిచువల్ రియాలిటీ. ఇట్ ఈస్ అబౌట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఆత్మీయంగా నిన్ను సంతృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హీ వాంట్స్ టు సాటిస్ఫై యువర్ హార్ట్. ఆయన నీ హృదయాన్ని మేళ్లతో తృప్తిపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు వావ్ చర్చ్ని నిలబెట్టడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మీరందరూ ఇప్పుడు దీన్ని చూస్తున్నారు. నేను తర్వాత మీ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి బుడ్డగాలు కొట్టుకుంటా ఉంటుంటే ఆ అల్లరి అది చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ దట్ విషన్. మీరందరూ ఆశీర్వదించబడి కుటుంబాలుగా స్థిరపడ్డా నేను చూస్తాను. రూతుకు తెలియదు అప్పుడు, నయోమికి తెలుసు. నయోమి మైండ్లో రన్ అవుతా ఉంది. యజమాని దయ పొందుకోవడానికి ఇష్టపడతా ఉన్నావా తమ్ముడు చెల్లి? యజమాని నీ మీద దయ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. యజమాని నీ తలుపు దగ్గర తలుపు తడుతూ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యువర్ కమిట్మెంట్. హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యువర్ స్టాండ్. ఆయనకేమీ అక్కర్లే. ఆయనకి నీ నుంచి ఏం అక్కర్లే. నీ కానుకలు, నీ దశం భాగాలు అక్కర్లే. బట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యువర్ స్టాండ్. ఇద్దరే వ్యక్తులు ఉన్నారు నీ కళ్ళ ముందు. నయోమి శ్రమ వచ్చినప్పుడు పారిపోయింది. బోయోజు శ్రమ వచ్చినప్పుడు కమిటెడ్గా నిలబడ్డాడు. ఈ ఇద్దరు వ్యక్తుల్లోనూ ఎవరు తమ్ముడు చెల్లి? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. ఎవరు నేను? వాట్ ఈజ్ మై కమిట్మెంట్? వాట్ ఈజ్ మై ప్యాషన్? వేర్ యామ్ ఐ? నేను ఎక్కడ నిలబడ్డాను? నా స్టాండ్ ఏంటి? నా కమిట్మెంట్ ఏంటి? నా స్టాండ్ ఏంటి? నా కమిట్మెంట్ ఏంటి? ప్రభువా, నేను స్టాండ్ తీసుకుంటాను, నువ్వు నన్ను ఆశీర్వదించు. నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించు. పర్మిషన్ అడుగు దేవుణ్ణి. లేచి నిలబడదామా? పర్మిషన్ అడుగు దేవుణ్ణి. యు ఆస్క్ పర్మిషన్ ఫ్రమ్ గాడ్. వాగ్దానాన్ని హక్కుగా పొందుకున్నావు. వాగ్దానాన్ని హక్కుగా పొందుకున్నావు. వాగ్దానం నెరవేర్చబడడానికి టైం పట్టొచ్చాము. నేను కూడా పరిచర్యలోకి వచ్చినప్పుడు వాగ్దానం ద్వారా పరిచర్యలోకి వచ్చాను. నాకు అక్కడికి తెలుసు అది. ఇంకా నెరవేరకపోవచ్చు వాగ్దానము. బట్ వాట్ ఈజ్ యువర్ స్టాండ్? ప్రభువా, నీ చిత్తము, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చు అని అడగండి. ప్రభువా, దయార్థ హృదయంతో నీ ఎదుటికి వస్తా ఉన్నాను. నీ దయను కోరుకుంటూ నీ దగ్గరికి వస్తా ఉన్నాను. ప్రభువా, నిత్య ఆశీర్వాదానికి నన్ను పాత్రుడుగా చేయి, పాత్రురాలుగా చేయి. యజమాని దయ పొందుకోవాలి, రూతు పొందుకున్నట్టుగా. అందరు గట్టిగా చెప్దామా? రూతు పొందుకున్నట్టు యజమాని దయ పొందుకుందుము గాక. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి ఆ మాట. పొందుకుంటున్నామా? ప్రశ్న. ఆర్ యు రన్నింగ్ బిహైండ్ సంథింగ్ ఎల్స్? ఆయన పొలంలో నిన్ను నిలబెట్టి ఆయన పొలంలోనే ఉండమంటున్నాను నేను. బహుశా ఏదో ఒక టైంలో నీ లైఫ్లో ఆ శ్రమ అనుభవించినప్పుడు నువ్వు పక్కకి జరిగావేమో, పక్కకి పారిపోయావేమో. నయోమి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయావేమో. స్టాండ్ తీసుకోలేదేమో. నీ లైఫ్లో స్టాండ్ తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోలేదేమో. కానీ ఇప్పటికీ నీకు టైం ఉంది తమ్ముడు చెల్లి. God is asking for your commitment. God is asking for your stand. God is looking at your heart. God is looking at your hard work. నీ ద్వారా జరిగిన ఏ పని, నువ్వు తీసుకున్న స్టాండ్ ఎప్పుడు నిరర్ధకము కానేరదు. అది ఫలభరితంగానే ముగుస్తుంది. అది ఆశీర్వాదంగానే ముగుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా,
నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన బోయజు ద్వారా, రూతు ద్వారా మాతో మాట్లాడిన విధానానికై వందనాలు తండ్రి. నాయన రూతులాగా ద వర్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మేము మీ వద్దకు చేరుకున్నాం నాయన. మా వల్ల అయితే ఏమీ కాదు, మీరు మమ్మల్ని కనుగొని మమ్మల్ని ఏర్పాటు చేసి మమ్మల్ని దిద్దుబాటు చేసి మమ్మల్ని స్థిరపరిచి నాయన మమ్మల్ని సిద్ధపాటు చేసి నాయన మీ ప్రణాళికలోనికి మమ్మల్ని నడిపించారు తండ్రి. నాయన అట్టి కృపాధన్యత మా మీద ఉంచినందుకు వందనాలు తండ్రి. మీ భోజనపు బల్ల దగ్గర మాకు ఆహారాన్ని సిద్ధపరిచారు తండ్రి. నాయన మేము అర్హులము కాము, అయినప్పటికీ మమ్మల్ని అర్హులుగా చేసి రక్షణ భాగ్యాన్ని మాకు దయచేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ బైబిల్ స్టడీ ద్వారా మాతో మాట్లాడిన విధానానికే వందనాలు. ఈరోజు మీ ముందుకు వస్తూ ఉన్నాము తండ్రి. మా ప్యాషన్ని చూడండి, మా హార్ట్ని చూడండి తండ్రి, మా కమిట్మెంట్ని చూడండి, మా స్టాండ్ని చూడండి తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి తండ్రి. నిత్య ఆశీర్వాదానికి పాత్రలుగా మమ్మల్ని చేయండి. ఆస్తిపరులుగా మమ్మల్ని చేయండి. ఆత్మీయ ధనవంతులుగా మమ్మల్ని చేయండి. ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని నిలవబెట్టండి, కట్టండి తండ్రి. మా చేతి పనులను దీవించండి. మీ రాజ్య వ్యాప్తి కొరకు మేము నాయన నిలబడే స్థిర మనసు కలిగిన బిడ్డలుగా మీ ముందుముగాక తండ్రి. అట్టి కృపా ధన్యత మా అందరికీ దయచేయండి. మా జీవితంలో మీ చిత్తము ప్రణాళికలు నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ఆయా కుటుంబాలకి ఆయన దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.